ఫ్లెక్సీ గురించి కేదార్ ప్రెస్ మీట్లో చెప్పమని యువరాజ్ అడిగితే నిజాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కేదార్ కూడా సరే అని చెప్పి ప్రెస్ మీట్లో కూర్చుంటాడు. అప్పుడు వెంటనే జగదాత్రి నిజం తెలుసుకొని పరుగున వస్తుంది ప్రెస్ మీట్ దగ్గరికి. రాగానే జగదాత్రి కేదార్ని చేయి పట్టుకొని పక్కకు లాగి తీసుకెళ్ళిపోతుంటే అందరూ షాక్ అయ్యి జగదాత్రి వెనకాలే వెళ్తారు. అప్పుడే జగదాత్రి అంటుంది కదా, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు కేదార్ అని చెప్పేసి అంటుంది జగదాత్రి. అప్పుడు వెంటనే నిషిక వచ్చి అంటే ఎందుకే ఏం చెప్పకూడదే అని చెప్పేసి జగదాత్రి మీదకి పోతుంది. అంటే అంటుంది కదా, ఆ ఫ్లెక్సీ ఎవరు చేయించారో వాళ్ళ గురించి నిజం చెప్పాలి అని అంటున్నా అని చెప్పేసి జగదాత్రి అంటుంది. అప్పుడు వెంటనే షాక్ అవుతారు యువరాజ్. తర్వాత కౌశికి అంటుంది కదా, అది చేయించిన వాళ్ళు మీరే కదా జగదాత్రి అని చెప్పేసి కౌశికి అంటుంది. అసలు మాకు దానికి ఎటువంటి సంబంధం లేదు వదినే, ఫ్లెక్స్ ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి చేయించి తెచ్చి ఆఫీస్లో పెట్టిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు వదిన అని చెప్పేసి అంటుంది జగదాత్రి. అప్పుడు వెంటనే కేదార్ అంటే ఎవరు తప్పు చేసింది, ఎవరు దాత్రి ఆ పని చేసింది అని చెప్పేసి కోపంగా అడుగుతాడు కేదార్. అప్పుడు జగదాత్రి కోపంగా యువరాజు మొహం చూస్తుంది. యువరాజు కంగారు పడి షాక్ అయ్యి వాళ్ళ అక్క అన్న మాటలు గుర్తుకు చేసుకుంటాడు. ఏంటంటే వాళ్ళ కౌశిక్ అక్క ఏమంటుందంటే, నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోవడానికి ఒక్క తప్పు దూరంలో ఉన్నావు యువరాజ్, ఆ గీత ఒక్కసారి దాటితే క్షమాపణ కూడా ఉండదు, నేను తిరిగి వెనక్కి కూడా చూడను అని చెప్పేసి కోపంగా అన్న మాటలు యువరాజ్ గుర్తు తెచ్చుకొని కంగారు పడతాడు, భయపడతాడు. ఎక్కడ నిజం నా గురించి చెప్తుందో జగదాత్రి అని చెప్పేసి భయపడతాడు. కానీ జగదాత్రి ఆ నిజం చెప్పదా లేదంటే సమయం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పేసి ఆఫీస్ వాళ్ళ ముందు ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి యువరాజ్ పేరు చెప్పదా, ఏం జరుగుతుంది లేదా నిజాన్ని ఎలా నిరూపిస్తుంది అనే విషయంను రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.